అసలు హక్కీ పిక్కీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ని ఎలా తయారు చేస్తారు? ఆ ఆయిల్ గురించి మీరు తెలియని నిజాలు. హక్కీ పిక్కీ ఆదివాసీ జాతి వారి సాంప్రదాయాలు, జీవన విధానాలు మరియు ప్రకృతి ఆధారిత ఔషధ జ్ఞానం దశాబ్దాలపాటు వారి సమాజంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. వీరు అడవుల్లో నివసిస్తూ ప్రకృతి నుండి వచ్చే హరిత ఔషధాలు మరియు తైలాలను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ విధానాలను అవలంబించారు. హక్కీ పిక్కీ జాతి వారు అడవుల నుండి తీసుకునే పశుపక్షి వేట మరియు హరిత వనరులతో జీవనం సాగిస్తారు. వీరు తమ ఆరోగ్యం మరియు శరీర సంరక్షణ కోసం అడవుల్లో లభించే చెట్ల, మొక్కల ఔషధ గుణాలను తెలుసుకుని వాటిని వాడేవారు. జుట్టు సంరక్షణ కోసం వీరు ప్రత్యేకమైన తైలాన్ని తయారు చేసుకునేవారు. ఇది తరతరాలుగా వారి కుటుంబాల్లో ఆచారం రూపంలో కొనసాగుతోంది. హక్కీ పిక్కీ తైలంలో సహజమైన పదార్థాలు, ఉదాహరణకు ఆమ్లా, ఉసిరికాయ, భృంగరాజ్, హిబిస్కస్, నీమ్ వంటి ఔషధ మొక్కలు వాడబడతాయి. ఇవి జుట్టు పెరుగుదల, తల చర్మ ఆరోగ్యం మరియు జుట్టు కుదుళ్లను బలపరచడంలో ప్రసిద్ధం. ప్రతి పదార్థం ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆమ్లా జుట్టు కుదుళ్లను బలపరచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. భృంగరాజ్ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు ముందుగానే తెల్ల జుట్టు వచ్చే సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు. హిబిస్కస్ జుట్టుకు మెరుపు మరియు మృదుత్వాన్ని కలిగిస్తుంది. మొత్తం 108 రకాల వనమూలికలతో ఈ నూనె తయారు చేస్తారు. తల చర్మం సమస్యలు, కండ్ల తొలుచుకోవడం మరియు డాండ్రఫ్ సమస్యల నివారణలో సహాయపడుతుంది. హక్కీ పిక్కీ తైలాన్ని తయారు చేయడం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. వన్యప్రాంతాల్లో నుండి సేకరించిన తాజా మొక్కలను ఎండబెట్టి, తరువాత వాటిని కొబ్బరి నూనెలో నానబెట్టి లేదా పొడిబట్టిన సూర్య కిరణాల్లో ఉంచి తైలంలో ఆహార పదార్థాలు అంతరించే విధంగా చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన నూనెను జుట్టు మరియు తల చర్మం ఆరోగ్య సంరక్షణలో ఉపయోగిస్తారు. కాలక్రమేణా హక్కీ పిక్కీ జాతి వారి జుట్టు సంరక్షణ తైలంపై ఆసక్తి పెరగడంతో ఇతర సమాజాల ప్రజలు కూడా ఈ తైలాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఈ విధంగా ఈ ఆదివాసీ జుట్టు నూనె వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయబడుతోంది. నేటి రోజుల్లో హక్కీ పిక్కీ ఆదివాసీ తైలాన్ని జుట్టు రాలడం, డాండ్రఫ్ మరియు పొడివేయడం వంటి సమస్యలను నివారించడానికి సహజ, ఔషధ పరిష్కారంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. కానీ వారి సాంప్రదాయ పద్ధతులు పూర్తి ప్రకృతి ఆధారంగా ఉండడం వల్ల రసాయనాలు లేకుండా ఇంకా స్వచ్ఛమైన ఉత్పత్తిగా కొనసాగుతోంది. అందువల్ల హక్కీ పిక్కీ ఆదివాసీ జాతి తైలానికి చరిత్ర చాలా సుదీర్ఘం మరియు వీరి ప్రకృతి ఆధారిత జీవన శైలిలో భాగంగా తరతరాలుగా ఈ తైలం అనుసరించబడుతోంది.